గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ పిఐబి అనాలిసిస్. ఈరోజు పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మన యూపీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ స్టాండ్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అర్థమైందా? నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్స్టిట్యూట్లో మీరు ఏ కోర్సెస్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఫీజు కడితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మేము అక్కడ వరకు పట్టుకెళ్ళి ఆ స్టాండర్డ్ వరకు మిమ్మల్ని పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. మొదటిది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వస్తుందమ్మా. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తామో దానికి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఉండడం అనేది జరుగుతుంది. అందరికీ అర్థమయ్యే విధంగా. సో అందరికీ అర్థమైన తర్వాతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తారు ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా. సో ఓపిక్గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా చెప్తారు. మీరు జాయిన్ అయ్యే ముందే మీకు అసలు ఏమీ తెలియదు, దీని గురించి అని చెప్పి అనుకునే మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే బాస్. స్టూడెంట్ ఎన్నిసార్లు అడిగితే, ఎన్నిసార్లు కమాండ్ చేస్తే నాకు అర్థం కాలేదు చెప్పండి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఫర్ ష్యూర్. అర్థమైందా? సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజుల వివరాలు తెలుసుకుందాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేయగలను అంటే ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకోండి, ఐ కాంట్ అకామిడేట్ టైమ్ ఫర్ దిస్ లైవ్ క్లాసెస్ అండి, రికార్డెడ్ వెర్షన్స్ నేను చూస్తాను, సింగిల్ పేమెంట్ చేసేస్తానంటే చాలా తక్కువగా వస్తాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కి మాత్రమే మీకు రావడం అనేది జరుగుతుంది, 40,000 మాత్రమే. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అనేది 5,000 రూపీస్ మాత్రమేనండి. సో కరెంట్ అఫైర్స్ మీకు ప్రిలిమ్స్లో 40 to 50% వెయిటేజ్ అనేది కరెంట్ అఫైర్స్కే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు ఏమొస్తాయి అంటే డైలీ హిందూ అనాలిసిస్, ఫుల్ హిందూ అనాలిసిస్ అండ్ పీడిఎఫ్, దాంతోపాటు పిఐబి అనాలిసిస్, దానికి తగిన పీడిఎఫ్, దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఒకటి జరుగుతుంది, లైవ్ క్లాస్ ఒకటి జరుగుతుంది. సో దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా వీటన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే అదర్ కరెంట్ అఫైర్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇలా డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, మనకి టెస్ట్లు ఏవైతే జరుగుతాయో, ప్రిలిమ్స్ టెస్ట్లు మన యాప్లో, వాటన్నిటికీ ఫ్రీ యాక్సెస్ అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్లకి, గ్రాండ్ టెస్ట్లకు కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా మీకు కలిపి రావడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ అట్ వెరీ లో ప్రైస్ పాయింట్. సో కరెంట్ అఫైర్స్ ఇది చేయండి, మీకు కాంప్రహెన్సివ్గా ప్రతిదీ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్. సురేష్ సార్ ఈజ్ అన్ అసెట్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. సో చక్కగా మీకు ఎకానమీ చాలా కంది కష్టం అనుకుంటారు, అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్గా నీట్గా చెప్తారు సార్. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం. సో చక్కగా మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది, హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. హిస్టరీ 5,000 రూపీస్. హిస్టరీ నేనే చెప్తానమ్మా. సో కథల్లాగా చక్కగా అద్భుతంగా మన తెలుగు భాషలో హాయిగా నేర్చుకుంటాం, డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో ఒక్కసారి వింటే మైండ్లోకి వెళ్ళిపోయేటట్టు నేర్చుకుంటాం. అర్థమైందా? హిస్టరీలో మీకు ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు మీకు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్, హిస్టరీ మీరు నిజంగా చాలా ఉపయోగపడతాయి. ఎకానమీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. 3 ద బెస్ట్ కోర్సెస్ ఆఫర్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్. ఆలోచించకుండా తీసుకోండి, మీకు రిగ్రెట్ అయితే అసలు ఉండదు, మమ్మల్ని నమ్మండి. జాగ్రఫీ పావని మేడం చెప్తారు 5,000 రూపీస్. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5,000 రూపీస్ శ్యామ్ సార్ చెప్తారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తాను. సో ఒక్కసారి నేర్చుకుంటే కంట్రీస్ కానీ ఏవి మర్చిపోరు మీరు. ప్రతి ఒక్క ఇష్యూ మీ మైండ్లో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం కూడా ఈజీగా వస్తుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదివితే. సో నేను చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు మీరు. సో చక్కగా తీసుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ 3,000 రూపీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3,000, గవర్నెన్స్ 3,000, సొసైటీ 3,000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3,000, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3,000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుందమ్మ. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నేను అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తాను, నాకు లైవ్ యాక్సెస్ కావాలి, నేను లైవ్ అటెండ్ అవుతాను, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000కే వస్తుంది. కానీ మే 15 లోపు, మే 15th లోపు జాయిన్ అయితే ఇంకొక 5,000 కూడా మీకు తగ్గడం అనేది జరుగుతుంది. సో 5,000 తగ్గుతుంది. ఆలోచించండి, 45,000కే వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కంప్లీట్గా.
కరెంట్ అఫైర్స్ 7,000, ఎకానమీ 8,000, పాలిటీ 7,000, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. హిస్టరీ నేను లైవ్ క్లాసులు చెప్తాను, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో హ్యాపీగా చక్కగా కథల రూపంలో నేర్చుకోవచ్చు. ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసులు కూడా చక్కగా జరుగుతాయి. సో హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చక్కగా మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000 అమ్మ. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఏమొస్తాయంటే ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇప్పుడు హిస్టరీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, గవర్నెన్స్ నుంచి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తే నేను కరెక్ట్ చేస్తాను. జాగ్రఫీ వస్తే పావని మేడం కానీ, లేకపోతే మన శ్యామ్ సార్ కానీ, ఎస్ఏ పేపర్ శ్యామ్ సార్ కానీ కరెక్ట్, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఫ్యాకల్టీ కరెక్ట్ చేస్తారు. అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలా టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలని మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, కానీ ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తాను, నేను సింగిల్ పేమెంట్ చేయలేను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. అది కూడా మే 15 లోపు జాయిన్ అయితే మీకు 55,000కే రావడం అనేది జరుగుతుంది. 55,000 కూడా ఒకసారి కట్టక్కర్లా, 11 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అయితే 10,000 రూపాయలు మాత్రమే. కరెంట్ అఫైర్స్ కావాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రెండు కలిపి తీసుకుంటే, ఇక్కడ చూడండి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000, కరెంట్ అఫైర్స్ మీకు ఎంత ఉంది 7,000, రెండు కలిపి కావాలంటే 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు, 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఎకానమీ 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. సో ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున 8,000 కూడా మీరు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ, అర్థమైందా? సో కావాలంటే మీరు ప్రత్యూష మేడం నెంబర్ ఇది, ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. సో 7893899553 ప్రత్యూష మేడమ్స్ నెంబర్. చక్కగా మమ్మల్ని మా మీద నమ్మకం ఉంచి ఇది చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్స్, దాంతోపాటు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉందమ్మా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చెప్తారంటే సురేష్ సార్ చెప్తారు. పిఎస్ఐఆర్ ఎవరు చెప్తారు అంటే సురేష్ సార్ ప్లస్ నేను సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్తాం. ఆంథ్రపాలజీ పావని మేడం ప్లస్ సాయిరామ్ సార్ ఇద్దరం కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 30,000 రూపీస్ మాత్రమే, అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో మేడంకి ఫోన్ చేసి అడగండి, మీ గైడెన్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, ఆంథ్రపాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్నీ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం, వినండి. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. డైలీ అనాలిసిస్ ఆఫ్ హిందూ, ద హిందూ ఫుల్ అనాలిసిస్ అనేది మీకు వస్తుంది. హిందూ యొక్క పీడిఎఫ్ కూడా నేను ఎవ్రీడే ప్రొవైడ్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ జరుగుతుంది, దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఇస్తాము. రైట్, పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్, దాంతోపాటు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ వాటి పీడిఎఫ్. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో జరుగుతుంది, వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా జరుగుతాయి. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కడున్నారు, మీ ప్రోగ్రెస్ ఎక్కడుంది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు అది మీకు మీరు అసెస్ చేసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్, యూపీఎస్సీ మాక్ టెస్ట్ అనే కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకు కూడా యాక్సెస్ లభిస్తుంది. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ కూడా సురేష్ సార్ చేస్తుంది, మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు 10,000 ప్లాన్ తీసుకుంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అట్ ఎ వెరీ అఫోర్డబుల్ ఫీ. రికార్డెడ్ ప్లస్ అప్ ఫ్రంట్ చేసేస్తాం, రికార్డెడే కావాలి, అన్ని సెషన్స్ రికార్డెడ్ కావాలంటే 5,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, సో లైవ్ కూడా కావాలి అప్ ఫ్రంట్ చేస్తాం సార్ అంటే 7,000 రూపీస్. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్లో కలిపి కావాలి, దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కలిపి కావాలి సార్ అంటే 10,000. 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టుకోవచ్చు. ప్రత్యూష మేడంకి ఫోన్ చేయండి, చక్కగా 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర వీటిని కూడా నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ బేసిక్స్ నుంచి చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో అలాగే మెయింటైన్ చేస్తాను. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే కారణం మీకు ఉపయోగపడుతుందనే మొదటి కారణం, అది అర్థమైందా? సో అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో మన పిఐబి అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి. ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఫినాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్టిసిపేట్స్ ఇన్ గవర్నర్ సెమినార్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యాన్యువల్ మీటింగ్ 2021. ఏషియన్ డెవలప్మెంట్ యొక్క వార్షికమైనటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో
యాన్యువల్ మీటింగ్ 2021 ఏదైతే ఉంటుందో దానిలో ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందంట. సో దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో యూనియన్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ గవర్నర్ ఫర్ ఇండియా, సో ఇండియాకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ గవర్నర్స్ సెమినార్ ఆన్ కోఆపరేషన్ ఫర్ రిజైలెంట్ ఫ్యూచర్, సో బెటర్ అండ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో దానికి కోఆపరేషన్ కోసం ఏం చేశారు అంటే మన తాలూకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క యాన్యువల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో 2021 కండక్ట్ చేశారు. సో దానిలో మన నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకన్నాం రిజైలెంట్ ఫ్యూచర్ అని? కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, ఎకానమీస్ అనేవి ఏవైతే ఉన్నాయో బాగా డిస్రప్ట్ అయిపోవడం అనేది జరిగింది. సో బిఫోర్ కోవిడ్ నాట్ ఓన్లీ ఎకానమీ, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది పాడవడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి డిఫరెంట్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఇంపాక్ట్ చూపించింది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మీద కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది కదా. సో ఈ కోవిడ్-19ని అందరూ రికవర్ అవ్వాలి, పోస్ట్ కోవిడ్-19 రికవరీ కోసం ప్రతి ఎకానమీ అనేది ఈవెన్ పెద్ద పెద్ద ఎకానమీస్ అయినటువంటి యుఎస్ ఎకానమీ, బ్రిటన్ ఎకానమీ లాంటి వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో పోస్ట్ కోవిడ్-19 ఎకానమిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ చేసేందుకు, భవిష్యత్తుని బలంగా నిర్మించేందుకు ఒక కోఆపరేషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అది జరిగింది. సో దానిలో నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందంట. అది మనకు న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి. అదర్ పార్టిసిపెంట్స్ ఇంక్లూడ్ జపాన్, జార్జియా, చైనా, ఫిలిప్పీన్స్ అండ్ నెదర్లాండ్స్. సో వీళ్ళ తాలూకా ఫినాన్స్ మినిస్టర్స్, గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. గవర్నర్స్ ఫర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీళ్ళు కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఎ విర్చువల్ సెమినార్ అండి. సో ఆన్లైన్లో జరగడం అనేది జరిగింది. అండ్ అటెండెడ్ బై డెలిగేట్స్ ఫ్రమ్ 68 మెంబర్ నేషన్స్ ఆఫ్ ద ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా మెంబర్ నేషన్స్ ఎంతమంది, 68. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళందరూ అటెండ్ అవ్వడం అనేది జరిగింది. శ్రీమతి సీతారామన్ ఎక్స్ప్రెస్డ్ హెర్ అప్రిసియేషన్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఇండియాస్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ డిటర్మినెంట్లీ ఫైటింగ్ కోవిడ్-19 పాండమిక్. సో పాండమిక్కి ఎగనెస్ట్గా పోరాడుతూ చాలామంది ప్రాణాలని కాపాడడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్రిషియేట్ చేసి వాళ్ళకి తమ గ్రాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా ఫినాన్స్ మినిస్టర్ తెలపడం అనేది నిజంగా చాలా చాలా మంచి విషయం అనే చెప్పుకోవాలి. సో అదర్ పార్టిసిపెంట్స్ ఇక్కడ చూడండి, జపాను, జార్జియా, చైనా, ఫిలిప్పీన్స్, నెదర్లాండ్స్. అర్థమైందా, ఇవి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది పెద్ద కంట్రీస్లో. So expressing her views on the feasibility for a green and resilient recovery from the crisis borne by the current pandemic and role of India in this regard. సో ఆవిడ ఏం చేశారు, ఈ తాలూకా పాండమిక్ తీసుకొచ్చినటువంటి నష్టాలెంత, దాంతోపాటు దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సినటువంటిది ఉంటుంది, సో వరల్డ్ ఎకానమీని రివైవ్ చేయడంలో ఇండియా యొక్క పాత్ర ఎలాంటి పాత్ర పోషించబోతుంది, ఇండియా యొక్క వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి ఈ క్రైసిస్ నుంచి తవ్వడానికి, విపత్తు నుంచి బయటపడడానికి అనేటటువంటి విషయాలు కూడా ఈవిడ మాట్లాడడం అనేది జరిగింది. ద ఫినాన్స్ మినిస్టర్ మెన్షన్ దట్ ఇండియా హ్యాస్ బీన్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ of various initiatives aiming at the same through setting up of SARC COVID-19 emergency fund. సో ముఖ్యంగా ఈ రిజైలెంట్ ఫ్యూచర్, ఫర్ బెటర్ రిజైలెంట్ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడానికి ఇండియా అనేది ఆల్రెడీ ఒక గొప్ప గొప్ప స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇది చేసింది. ఎందుకు అంటే సార్క్ నేషన్స్, మన టూర్లో, మనం వరల్డ్ టూర్లో మనం మాట్లాడుకున్నామా సిరీస్లో 8 నేషన్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఏంటండి ఆ 8 నేషన్స్ మనకి సార్క్? దీనిలో చెప్పండి. ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, రెండవది ఏంటి నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్, మూడవది ఏంటి భూటాన్ ఏదైతే ఉంటుందో భూటాన్, నాలుగవది ఏంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్, ఐదవది ఏంటి మనకి శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక, ఆరవది మాల్దీవ్స్, ఏడవది పాకిస్తాన్, అండ్ లాస్ట్ది ఏంటండి ఆఫ్ఘనిస్తాన్. చిట్ట చెరువుగా సార్క్లో చేరినటువంటి కంట్రీ ఏంటి ఆఫ్ఘనిస్తాన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సార్క్ యొక్క సెక్రటేరియట్ అనేది ఎక్కడుంది, మనకి నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్లో ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. సో 1985లో 1985లో సార్క్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది కూడా జరిగింది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది కదా. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి అమ్మా. సో ఏం లేదు, సార్క్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని గూగుల్లో కొట్టండి, వెంటనే వస్తుంది. అర్థమైందా? రైట్. సో అండ్ యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. అండ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఇన్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ యాక్సెస్ టు కోవిడ్-19 టూల్స్ యాక్సిలరేటర్ అండ్ కోవాక్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు మనకి కోవిడ్-19 టూల్స్ యాక్సిలరేటర్ అనేటటువంటి ప్రోగ్రామ్, అంటే యాంటీ పాండమిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ డెవలప్డ్ నేషన్స్కి అందించడానికి మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఇనిషియేటివ్స్తో మన తాలూకు ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది ముందుకు వచ్చింది. దాన్నే మనకి నిర్మలా సీతారామన్ గారు చెప్పారన్నమాట. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాం. చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ప్రొవైడెడ్ $1.5 billion లోన్ టు ఇండియా టు ఫండ్ ఇండియాస్ ఇమీడియట్ రెస్పాన్స్ టు ద కోవిడ్-19 పాండమిక్.
కోవిడ్-19 పాండమిక్కి ఇండియా యొక్క ఇమీడియట్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో వెంటనే రెస్పాండ్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది $1.5 బిలియన్ ఇండియాని విపత్తు నుంచి క్రైసిస్ నుంచి బయటపడేయడానికి $1.5 బిలియన్ అనేవి లోన్గా ఇవ్వడం అనేది జరిగింది. ఎర్లియర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ఎష్యూర్డ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ $2.2 బిలియన్ $2.2 బిలియన్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అంటే 16,500 కోట్లు సో లోన్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎందుకు కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో ఈ పాండమిక్తో ఫైట్ చేయడానికి, దాంతోపాటు బెటర్ రిజైలెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో బెటర్ పోస్ట్ కోవిడ్ రికవరీ ప్రోగ్రామ్కి ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ లేకపోతే గవర్నమెంట్ యొక్క ఖర్చు ఏదైతే ఉంటుందో ఖర్చు పెంచడం కానీ, గవర్నమెంట్ ఖర్చు పెంచితే ఏమవుతుంది, మన తాలూకు ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. గవర్నమెంట్ రోడ్లు నిర్మించింది అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ రిజర్వాయర్లు వేసింది అనుకోండి, వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఎసెట్ మేకింగ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. సో ఏదో ఒక ఎసెట్ని తీసుకొచ్చేటటువంటి ఎక్స్పెండిచర్. ఇప్పుడు సంక్షేమ పథకాలతో డబ్బులు పంచుతారు, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవ్వదు, ఎందుకంటే అది ఎసెట్ అనేది ఇవ్వట్ల. ఒక రోడ్ వేసారు అనుకోండి, ఆ రోడ్ ఎందుకు ఎసెట్ అవుతుంది రేపు పొద్దున్న, అర్థమైందా? సో ఇలాంటి వాటిని పెంచడానికి మనకు చక్కగా $2.2 బిలియన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ శాంక్షన్ కూడా చేయడం అనేది జరిగిందాం, రైట్? సో నెక్స్ట్ చూడండి, ద లోన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ అండర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కోవిడ్-19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ కేర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, మనకి కేర్స్ ప్రోగ్రామ్ ఎవరండి లాంచ్ చేశారని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సపోర్ట్ ద గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ గేట్ టు ఎక్స్పాండ్ ఎగ్జిస్టింగ్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్. సో గవర్నమెంట్ స్టిమ్యులస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సోషల్ అసిస్టెన్స్, డిఫరెంట్ సొసైటీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ లేకపోతే మారల్ అసిస్టెన్స్ కానీ సోషల్ అసిస్టెన్స్ కానీ హెల్త్ కేర్ అసిస్టెన్స్ కానీ ఇవి ప్రొవైడ్ చేయడానికి ఈ కేర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇచ్చినటువంటి డబ్బు అనేది ఉపయోగపడుతుంది. సేఫ్ గార్డ్ ప్రొడక్టివ్ సెక్టార్స్ అండ్ వర్కర్స్ ఫ్రమ్ ద ఎకనామిక్ డౌన్ టర్న్. సో ఎకానమీ అనేది పడిపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు పడిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల వర్కర్స్కి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కొంతమంది ఏం చేస్తారు అంటే సో వాళ్ళకి లాభాలు తగ్గిపోతాయి కదా కంపెనీస్. సో ఈ తాలూకా క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో, ఈ తాలూకా బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో లాభాలు పడిపోతాయి కాబట్టి వాళ్ళ తాలూకా ప్రాఫిట్స్ని ఎన్ష్యూర్ చేయడానికి ఒకరిద్దరిని వర్కర్స్ని పెట్టి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తారు, ఎక్కువ అవర్స్ పని చేయడానికి కూడా. సో వాళ్ళని కాపాడడానికి, దాంతోపాటు ప్రొడక్టివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సన్షైన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రికవరీలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సేఫ్ గార్డ్ చేయడానికి, బెటర్గా వీటిని పెర్ఫామ్ చేసేలాగా చేయడానికి, సో అందుకోసం ఈ డబ్బుని కేటాయించడానికి ఇవ్వడం అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఎ రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 19th December 1966, 1966లో. సో ఏషియాలో మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు ఏషియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు అనేవి పంపించేందుకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏషియన్ పీపుల్ కోసం ఈ తాలూకా బ్యాంక్ ఏదైతే ఉంటుందో రీజనల్ డెవలప్మెంట్ కోసం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసం ఈ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు? 68 మెంబర్స్ ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. అండ్ 49 మెంబర్స్ ఏషియాకి సంబంధించిన వాళ్ళే దానిలో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏషియాలో సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడానికి ఇది ఎక్కువగా ఆబ్జెక్టివ్గా చేసుకొని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఫండింగ్ అసిస్టెన్స్ కానీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవి అందించడం అనేది జరుగుతుంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ హెడ్ క్వార్టర్ ఇన్ మనీలా, ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి మనీలాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, దీస్ ఫ్యాక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఫర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి చెప్తాను, కంగారు పడద్దు. దీన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అది రావడం అనేది జరిగింది. ఏంటో స్కీము మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను, కంగారు పడద్దు, ఓకేనా? చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ has issued detailed operational scheme guidelines and has launched an online portal for production linked incentive scheme for food processing industry. So Ministry of Food Processing ఏదైతే ఉంటుందో డీటెయిల్డ్ ఆపరేషనల్ గైడ్లైన్స్, ఏ విధంగా ఈ స్కీమ్ని అవైల్ చేయొచ్చు, ఎవరు బెనిఫిషరీస్ అవుతారు, ఎప్పుడు ఇన్సెంటివ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది, వీటన్నింటి మీద గైడ్లైన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఒక ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అప్లై చేసుకోవడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎవరండి ఏర్పాటు చేశారు? ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. అది మనకు న్యూస్లోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి,
యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడ్డం, అర్థమైందా? సో సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ఎ న్యూ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దిస్ ఇస్ ఎ కంప్లీట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఒకటి ఏంటి? సెంట్రల్ సెక్టార్ స్కీము. రెండవది ఏంటి? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. మూడవది ఏంటి? స్టేట్ స్కీమ్స్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఫండింగ్ అనేది కంప్లీట్గా ఎవరు భరించడం అనేది జరుగుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, ఓన్లీ సెంటర్ భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఇక్కడ సెంటర్ భరించదు, మొత్తం సెంటర్ ఓన్లీ స్పాన్సర్ చేస్తుంది. ప్యాటర్న్ అనేది 50-50% ఉండొచ్చు. అంటే 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 50 రూపాయలు సెంటర్, 50 రూపాయలు స్టేట్స్ భరించవచ్చు. లేకపోతే 60-40 అవ్వచ్చు, లేకపోతే 70-30 అవ్వచ్చు. ఎంతో కొంత సెంటర్ అనేది భరించడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? స్టేట్ స్కీమ్స్ అంటే ఏంటంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఫండింగ్ భరిస్తాయి. ముఖ్యంగా స్టేట్ స్కీమ్స్లో ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసినటువంటి స్త్రీనిధి స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడానికి శ్రీనిధి స్కీమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేసింది కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ రైతు బంధు అని చెప్పి మన తాలూకా తెలంగాణలో లాంచ్ చేశారు. ఇవి కూడా స్టేట్ స్కీమ్స్ అని చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2021-22 నుంచి 26-27 5 పాటు ఇంప్లిమెంట్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా గవర్నమెంట్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగిందన్నమాట. An outlay of rupees 10,900 crores to support creation of global food manufacturing champions commensurate with India's natural resource endowment and support of Indian brands of food products in the international markets. సో ఎందుకు దీన్ని తీసుకురావడం అనేది జరిగింది? మొత్తం 10,900 కోట్లు దీనికి అవుట్లే అనేది, దీనికి అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ కేటాయించడం అనేది జరిగింది. ఎందుకు? క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్స్. భారతదేశం ఏదైతే ఉంటుందో భారతదేశం గ్లోబల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్స్, బెస్ట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది రావాలి. అండ్ దే షుడ్ కాన్క్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బెస్ట్ ఇండియన్ బ్రాండ్స్ అనేవి రావాలి. సో ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతి ఒక్క ఇండియన్ బ్రాండ్ అనేది ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో, ప్రొడక్షన్ అనేది పెంచాలనేటటువంటి ఉద్దేశంతో, ర్యాంపప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ తాలూకా స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే చెప్తే మీకు ఇంకా క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. లాస్ట్లో చెప్పుకుందాం, చూడండి, కంగారు పడద్దు. నెక్స్ట్ చూడండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదో చూద్దాం. చూడండి అబ్బా, సింపుల్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఆర్ PLI స్కీమ్ అంటారు. ఇట్ ఈస్ అ స్కీమ్ దట్ ఎయిమ్స్ టు గివ్ కంపెనీస్ ఇంటెన్సివ్స్ ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ డొమెస్టిక్ యూనిట్స్. వెరీ వెరీ ఈజీ. PLI స్కీమ్ అంటే ఏంటి? దేనికి స్కీమ్ అనేది దేనికి లింక్ పెట్టారు? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. లింక్ అనేది దేని మధ్య ఉంది? ప్రొడక్షన్కి ఇన్సెంటివ్కి మధ్య ఉంది. అంటే నువ్వు ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే నీకు అంత ఇన్సెంటివ్, ఎక్స్ట్రా రూబుల్ అనేది గవర్నమెంట్ ఇస్తుందంట. సో ప్రొడక్షన్కి లింక్ చేయడం అనేది జరిగింది. దేని లింక్ చేయడం అనేది జరిగింది? ఇన్సెంటివ్ ఏదైతే ఇన్సెంటివ్ని ప్రొడక్షన్కి లింక్ చేయడం అనేది జరిగింది. ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే ఇన్సెంటివ్ అంత ఇస్తారు. కానీ ప్రొడక్షన్ కూడా ఎక్కడ జరగాలి? డొమెస్టిక్ యూనిట్స్లో జరగాలి. అంటే ఇండియాలో మాత్రమే ఇండస్ట్రీస్లో జరగాలి, భారత నేల మీద జరగాలి. నువ్వు ఫారిన్ కంపెనీ అయినా పర్లా, మీకు కూడా PLI స్కీమ్ వస్తుంది. కానీ మీరు ఏం చేయాలి? ఇండియాలో మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ అనేది చేయాలి. ఇంక్రిమెంటల్ సేల్స్ మీద మీకు రావడం అనేది జరుగుతుంది, ఇన్సెంటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎలా వస్తుందో చెప్తాను చూడండి. సపోజ్ ఈ సంవత్సరం 100 యూనిట్లని 100 మొబైల్లను ఒక మొబైల్ కంపెనీ తయారు చేస్తుంది అనుకోండి. సపోజ్ నెక్స్ట్ ఇయర్ 150 తయారు చేస్తుంది అనుకోండి. ఎంత ఇంక్రిమెంట్ అయినట్టు? 50 సేల్స్, 50 మొబైల్ సేల్స్ అనేవి ఇంక్రిమెంట్ అయినట్టు. సపోజ్ 100 ఇవేవైతే ఉన్నాయో ఒక్కొక్క మొబైల్ 10 రూపాయలు అనుకుందాం కాస్ట్, జస్ట్ సరదాగా అనుకుందాం, అంత తక్కువకు ఉండదు. బట్ ఇది మొత్తం మనకి ఎంత వచ్చినట్టు? కంపెనీకి 1000 రూపాయలు వచ్చింది. ఇక్కడ 10 రూపాయలు అనుకుందాం, అంటే ఎంత? 15,000 వచ్చింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ 15,000 రూపాయల్లో ఇన్సెంటివ్ అనేది 20%, 30%, సారీ, ఈ 15,000, 10,000 మధ్య డిఫరెన్స్ ఎంత? 5,000 రూపాయలు. సారీ, అదేవిధంగా ఇంక్రిమెంట్ అయిన సేల్ ఎంత? 5,000. 5%లో 20%, 30% గవర్నమెంట్ ఇన్సెంటివ్ రూపంలో ఆ కంపెనీకి ఇవ్వడం అనేది జరుగుతుందంట. ఆ మొబైల్స్ కూడా ఎక్కడ తయారవ్వాలి? ఇండియాలోనే తయారవ్వడం అనేది జరగాలి. ద స్కీమ్ ఇన్వైట్స్ ఫారిన్ కంపెనీస్ టు సెటప్ యూనిట్స్ ఇన్ ఇండియా. ఈ ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాలో ఇవేవైతే ఉన్నాయో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ సెటప్ చేసి దాని ద్వారా ఇన్సెంటివ్స్ కూడా పొందొచ్చు. అర్థమైందా? సో ఇండియాలో తయారవ్వాలన్నమాట మొత్తానికి వస్తువులు. నెక్స్ట్ చూడండి, ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు ఎంకరేజ్ లోకల్ కంపెనీస్ టు సెటప్ ఆర్ ఎక్స్పాండ్ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో దాంతోపాటు లోకల్ కంపెనీస్ కూడా వాళ్ళ తాలూకా
ఏంటి సేల్స్ ఇంక్రిమెంట్ కదా, ఇంక్రిమెంట్ సేల్స్ ఎక్స్ట్రా అయితే మనం ఏం చేస్తున్నాం, మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం కదా, దానివల్ల ఏమవుతుంది లోకల్ కంపెనీస్ కూడా వాటి తాలూకు ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్స్పాండ్ చేస్తాయి, ప్రొడక్షన్ విపరీతంగా పెంచుతాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, సప్లై ఎక్కువగా ఉందంటే డిమాండ్ అనేది ఎంతో కొంత తగ్గుతుంది. సో ప్రజలకి తక్కువ కాస్ట్కి, చాలా వీలైనంత తక్కువ కాస్ట్కి ఏం జరుగుతుంది, మనకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్ అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఆల్సో టు జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ కట్ డౌన్ ద కంట్రీస్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో మోర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాను కదా, మోర్ ఎంప్లాయ్మెంట్ అని జనరేట్ చేయడానికి, దాంతోపాటు అదర్ కంట్రీస్ నుంచి మన ఇంపోర్ట్ భారం, మన దిగుమతి భారం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవడానికి, ఇంపోర్ట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవడానికి. అర్థమైందా? వేరే కంట్రీస్ నుంచి మనం ఎందుకు తెచ్చుకోవడం, మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం. ఇదో వేరే కంట్రీ నుంచి ఎందుకు, మనకు సింపుల్, మన ఇంట్లో ఏం చేస్తాం, ఇంట్లో ఏం చెప్తారు, అప్పులు తెస్తా, బయట ఎక్కడో అప్పు ఎందుకు చేయరా, నువ్వు కుళ్ళ నుంచి కష్టపడితే మనకే వస్తుంది కదా, సో నువ్వే సంపాదించి ఖర్చు పెట్టుకో అంటారా లేదా? సో అది ముఖ్యం అన్నమాట. సో మనమే తయారు చేసుకుందాం. అదే కదా మోటివ్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. దానిలో భాగంగా తీసుకొచ్చిందే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2020. సో ఈ తాలూకా స్కీమ్ అనేది ఏప్రిల్ 2020 లాంచ్ అవ్వడం అనేది జరిగింది ఫర్ ద లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మొదట ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి పెట్టారు, బట్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2020 ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ టు 10 అదర్ సెక్టర్స్. డిఫరెంట్ అదర్ సెక్టర్స్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఫెర్టిలైజర్స్ కానీ వాటిని సన్షైన్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఏదైతే డిమాండ్ అనేది పెరిగేటటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. దేన్ని మన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని. నెక్స్ట్ వినండమ్మా. ది స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్. ఇండియాస్ ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్కి హెల్ప్ అవుతుందని చెప్పి దాని తాలూకా ఎయిమ్తో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్ బై ద ఐటీ మినిస్ట్రీ. ఐటీ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఐటీ మినిస్ట్రీ యొక్క నేషనల్ పాలసీ ఆన్ ఎలక్ట్రానిక్స్లో భాగంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఎలక్ట్రానిక్స్కి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాను కదా. సో టు గివ్ ఇన్సెంటివ్స్ ఆఫ్ 4 to 6% టు ఎలక్ట్రానిక్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ లైక్ మొబైల్ ఫోన్స్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్. మొదట వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అంటే ఇంక్రిమెంటల్ సేల్స్, ఇందాక సేల్స్ ఎంత ఇంక్రిమెంట్ అయినాయి, 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ అయ్యాయి కదా, దీనిలో 4 to 6% అనేది ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే 1000కి 40 రూపాయలు, 5,000కి ఎంత అంటే 5 అంటే 200 రూపాయలు. 5,000 ఇంక్రిమెంట్ అయితే 200 రూపాయలు నీకు ఇన్సెంటివ్గా రావడం అనేది జరుగుతుంది అనమాట. మినిమం 200. సో 5,000 చేయరు కదా ప్రొడక్ట్, లక్షల్లో కోట్లలో చేస్తారు. సో ఈ అమౌంట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అర్థమైందా? సో గవర్నమెంట్ అనేది ముఖ్యంగా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడానికి ఇండస్ట్రియల్ అవుట్పుట్ని ఇది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. The main aim of this scheme was to invite foreign investors to set up their manufacturing units in India and also promote the local manufacturers to expand their units and generate employment. చెప్పాను కదా. సో ఫారిన్ ఇండస్ట్రీస్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, FDIs ఏవైతే ఉన్నాయో రావాలి. ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. దాంతోపాటు మన తాలూకా లోకల్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయాలి. సో దట్ ఏం జరుగుతుంది, కంట్రీలో ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ పెరగడం అనేది జరుగుతుంది. సో దాన్ని దాని ద్వారా దీన్ని ఇది చేయడం అనేది జరిగిందాం. అందుకోసమని ఎంప్లాయ్మెంట్ పెరగాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంపోర్ట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో, ఇండియాస్ ఇంపోర్ట్ బర్డెన్ తగ్గించడానికి కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. In the Union Budget 2021, Finance Minister Nirmala Sitharaman mentioned the inclusion of 13 more sectors under the PLI scheme for the period of 5 years. 2021 బడ్జెట్, యూనియన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో నిర్మలా సీతారామన్ గారు ఈ PLI స్కీమ్ ఏదైతే ఉంటుందో 13 మోర్ సెక్టార్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పారు. అండ్ రూపీస్ 1.97 lakh crores హ్యావ్ బీన్ అలాటెడ్ ఫర్ దిస్ స్కీమ్ ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 2022 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికోసం 1.97 lakh crores ఏవైతే ఉంటాయో lakh crores అనేవి కేటాయిస్తున్నాము అని చెప్పి మనకి నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఈజీ, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక్కడ వరకు. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి, మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్స్ దేఖో అప్నా దేశ్ విజిట్ యువర్ కంట్రీ అనేటటువంటి వెబినార్ ఏదైతే ఉంటుందో వెబినార్ అనేది ఇచ్చేయడం అనేది జరిగింది. దానికి పేరేం పెట్టారు, మౌంటైన్స్ టు మ్యాంగ్రూవ్స్ ఏ జర్నీ ఆఫ్ 1000 kilometers. సో మొత్తం 1000 కిలోమీటర్ల జర్నీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతటిని మీ దేశాన్ని చూడండి, మీ దేశం యొక్క నేచర్ని ఎంజాయ్ చేయండి అనేటటువంటి ఉద్దేశంతో, టూరిజం సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెబినార్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్స్ దేఖో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ హెల్డ్ ఇట్స్ 86th వెబినార్
titled Mountain to Mangroves, A Journey of 1000 Kilometers on 24th April 2021. 24th April 2021 తీసుకురావడం అనేది జరిగింది. India stands apart from the rest of Asia, marked off by the mountains and the sea, which give the country a distinctive geographical entity. సో రెస్ట్ ఆఫ్ ఏషియా ఏదైతే ఉంటుందో మిగిలిన ఏషియన్ కంట్రీస్ కంటే ఇండియా అనేది యూనిక్గా ఉండడం అనేది జరిగిందాం. బికాజ్ ఇండియా హ్యాడ్ బోత్ మౌంటైనియస్ కంట్రీస్ అండ్ సీ ఏదైతే ఉంటుందో సీ ఉండడం అనేది జరిగింది, విచ్ గివ్ ద కంట్రీ ఏ డిస్టింక్ట్ జాగ్రఫికల్ ఎంటిటీ, ఒక డిస్టింక్ట్ జాగ్రఫికల్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో టూరిజం ఎంజాయ్ చేసే వాళ్ళు నేను ఎక్కువగా మౌంటైనియస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హిల్ స్టేషన్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా నేను నాకు బాగా స్ట్రెస్ అనిపించేటప్పుడు ఐ యూస్ టు గో టు మౌంటైనియస్ రీజన్, వన్ ఆర్ ద అదర్ వే. సో సమ్ పీపుల్ యూస్ టు ఎంజాయ్ బీచెస్ ఏవైతే ఉన్నాయో, సీ షోర్స్ ఏవైతే బీచెస్ ఏవైతే ఉన్నాయో ఎంజాయ్ చేస్తారు. సో ఈ రెండింటిని సమపాలలో మెయింటైన్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కోస్టల్ లైన్ ఉంది, దాంతోపాటు అద్భుతమైనటువంటి మౌంటైనియస్ రీజియన్స్ కూడా మన ఇండియాలో ఉండడం అనేది జరిగింది. సో వండర్ఫుల్ జాగ్రఫికల్ లొకేషన్ అనేది, జాగ్రఫికల్ ఎంటిటీ ఈజ్ అవర్ నేషన్. సో దాన్ని టూరిజం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఈ తాలూకా వెబినార్ ఏదైతే ఉంటుందో వెబినార్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో బౌండెడ్ బై ద గ్రేట్ హిమాలయాస్ ఇన్ ద నార్త్, ఇట్ స్ట్రెచెస్ సౌత్వర్డ్స్ and at the Tropic of Cancer tapers off into the Indian Ocean between the Bay of Bengal on the east and Arabian Ocean in the west. పైన చూసుకుంటే మనకి ఎవరుంటారు, హిమాలయన్ మౌంటైన్స్ అనే ఉంటాయి. మీరు కింద చూసుకుంటే ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకే దీనికి ఏం పెట్టారు, మౌంటైన్స్ టు మ్యాంగ్రూవ్స్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగింది. మ్యాంగ్రూవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, మనకు మామూలుగా మన తాలూకా సీ షోర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పెరగడం అనేది జరుగుతుంది. మ్యాంగ్రూవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మన తాలూకా వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి సుందర్బాన్స్ ఏవైతే ఉన్నాయో, సుందర్బాన్స్ ఆర్ వెల్ నోన్ ఫర్ మ్యాంగ్రూవ్స్, మడ అడవులు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది కదా. సో మ్యాంగ్రూవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట, రైట్. సో మ్యాంగ్రూవ్స్ వల్ల కూడా నేచర్కి అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో మెయింటైన్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మ్యాంగ్రూవ్స్ కదా. సో ఇవన్నీ ఉన్నటువంటి కంట్రీ ఒక అద్భుతమైనటువంటి జాగ్రఫికల్ ఎంటిటీ. దాంతోపాటు రెస్ట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్ పోలిస్తే ఒక డిస్టింక్ట్ ఫీచర్ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే మన భారతదేశం. అండ్ టూరిజం మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది మరొకసారి రీఇటరేట్ చేయడం అనేది జరిగింది. Every state in India is distinct from each other in its landscapes, heritage, arts and crafts, cuisine, and offers varied tourism options to travel enthusiasts. సో ఇండియాలో ఉండేటువంటి ఎవ్రీ స్టేట్, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ కదా. సో మనం యూనిటీ ఇన్ డివర్సిటీగా ఉంటాం, డైవర్సిఫైడ్ నేషన్, బట్ అందరం కలిసి ఒక నేషన్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క ల్యాండ్స్కేప్స్ అనే డిఫరెన్స్, టెరైన్స్ అనే డిఫరెంట్, హెరిటేజ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆ క్రాఫ్ట్స్ డిఫరెంట్, దాంతోపాటు ఫుడ్ ఏదైతే ఉంటుందో కజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా డిఫరెన్స్, రైట్. సో కుజిన్స్ అండ్ కజిన్స్ అంటాం కదా, దట్ ఈజ్ మనకి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా డిఫరెంట్, రైట్. సో ట్రావెల్ ఎంతూజియాస్కి ఇంతకంటే బెస్ట్ నేషన్ ఇంకోటి ఉంటుందా, ఎక్కడికక్కడే కొత్తదనం కనిపిస్తూ ఉంటుంది సో మన తాలూకు దేశంలో. సో అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. ద మార్వెలస్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ ద హిమాలయన్ రేంజ్ ఆఫ్ మౌంటైన్ ఫ్రమ్ సిక్కిం త్రూ ద క్వీన్ ఆఫ్ ద హిల్స్ డార్జిలింగ్ to the Gangetic Plains in south across the coastal region of the world's largest delta, which is known for the natural habitat of Royal Bengal tigers of Sundarbans. సో హిమాలయన్ రేంజ్ ఏదైతే సిక్కింలో ఉన్నటువంటి హిమాలయన్ రేంజ్ ఏదైతే ఉంటుందో హిమాలయన్ రేంజ్ నుంచి సో డార్జిలింగ్లో ఉండేటటువంటి క్వీన్ ఆఫ్ ద హిల్స్ మీదుగా గ్యాంగటిక్ ప్లేన్స్ ఇన్ సౌత్లో ఉండేటటువంటి గ్యాంగటిక్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు వెళ్ళండి. అక్రాస్ ద కోస్టల్ రీజన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా విచ్ ఈస్ నోన్ ఫర్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ రాయల్ బెంగాల్ టైగర్స్, దట్ ఈస్ సుందర్బాన్స్. అర్థమైందా, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా అయినటువంటి సుందర్బాన్స్ వరకు 1000 కిలోమీటర్లు అయినటువంటి ప్రయాణం, దాని గురించి చెప్పడం అనేది జరిగింది. ఏ జర్నీ త్రూ స్పిరిచువాలిటీ, breathtaking landscapes, tea gardens, trekking trails, UNESCO World Heritage Site of Darjeeling Himalayan Railway and Sundarbans National Park, హెరిటేజ్ అండ్ కొలోనియల్ రిచ్ ఆర్కిటెక్చర్ ట్రెజర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అద్భుతమైనటువంటి వెస్ట్ బెంగాల్ మన తాలూకా పశ్చిమ బెంగాల్ యొక్క ఈ స్పిరిచువల్ పాత్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు బ్రెత్ టేకింగ్ ల్యాండ్స్కేప్స్, టీ గార్డెన్స్ అండ్ ట్రెక్కింగ్ ట్రైల్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దట్ ఈస్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అండ్ సుందర్బాన్స్ నేషనల్ పార్క్, వీటన్నింటి కూడా అద్భుతమైనటువంటి ప్రయాణం ఉండడం అనేది జరుగుతుందంట. సో ట్రై టు మేక్ ష్యూర్ వీటన్నింటి గురించి రాసుకోవడానికి నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా, చాలా చాలా ఇంపార్టెంట్, జస్ట్ వేగ్ నోట్స్ సింపుల్గా. ద స్టేట్ ఆఫ్ సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్స్ టు ద స్టేట్స్ ఆన్ ద ట్రావెల్ లిస్ట్ యాజ్ బోత్ ఆఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ టూరిజం ప్రొడక్ట్స్ బీట్ అడ్వెంచర్, స్పిరిచువల్, హెరిటేజ్, వైల్డ్ లైఫ్ అండ్ మెనీ మోర్. సో బెస్ట్ ప్లేసెస్ అంట సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ ఏవైతే ఉంటాయి, వెస్ట్ బెంగాల్ అండ్ వన్ ఆఫ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ఇవన్నీ టూరిజం ప్రొడక్ట్స్ ఇది చేస్తాయి. అడ్వెంచరస్ జర్నీస్ ఉంటాయి, స్పిరిచువల్ జర్నీస్ ఉంటాయి, మంచి పిల్గ్రిమేజెస్ సైట్స్ కానీ ఉంటాయి, హెరిటేజ్ సైట్స్, వైల్డ్ లైఫ్ ఇవన్నీ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. బెస్ట్ టూరిజం బెస్ట్ అని చెప్పడం అనేది జరిగింది.
నెక్స్ట్ ద స్టేట్ ఆఫ్ సిక్కిం ఈస్ బ్లెస్డ్ విత్ ద న్యాచురల్ అబండెన్స్ విత్ ద మెగ్నిఫిసెంట్ కాంచన్జంగా ద థర్డ్ లార్జెస్ట్ మౌంటైన్ ఆఫ్ ద వరల్డ్. సిక్కింలో ఉన్నటువంటి కాంచన్జంగా ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయి, డిఫరెంట్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో మౌంటైన్స్ కానీ, లేకపోతే మౌంటైన్ లేక్స్ ఏవైతే ఉంటాయో మౌంటైన్ లేక్స్, దాంతోపాటు సిక్కిం క్యాపిటల్ అయినటువంటి గ్యాంగ్డాంగ్, పెల్లింగ్, లుచంగ్, లాంచన్ అండ్ యమ్తాంగ్, నాథులా పాస్ and Gurudongmar Lake. These are awesome tourist destinations in Sikkim, best tourist destinations in Sikkim. To visit Sikkim, foreigners must obtain restricted area permit. Foreigners తప్పకుండా restricted area permit ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రీవియస్లీ నోన్ యాజ్ ఇన్నర్ లైన్ పర్మిట్. ముందు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండేది, బట్ సిక్కింకి ఇన్నర్ లైన్ పర్మిట్ తీసేసి రెస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. So more information on Sikkim state and permits can be found in official website of Sikkim Tourism, sikkimtourism.government.in. The state of West Bengal కూడా మంచి రిచ్ హిస్టరీ ఉండడం అనేది జరిగింది. బ్రెత్ టేకింగ్ ల్యాండ్స్కేప్స్, హెరిటేజ్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, వైబ్రెంట్ ఫోక్ ఫెస్టివల్స్, మ్యూజిక్ థియేటర్, డ్రామా అండ్ ట్రెడిషనల్ సెలబ్రేషన్స్, డెలిషియస్ కజిన్స్, అద్భుతమైన బెంగాలీ ఫుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ అండి, అండ్ మచ్ మోర్ టు ఆఫర్. బెస్ట్ మనకి టూరిజం సెక్టార్లో ఇంప్రూవ్ చేయడానికి మన తాలూకు వెస్ట్ బెంగాల్ కూడా మంచి ఇదని చెప్పడం అనేది జరిగింది. సో దాంతోపాటు టు నేమ్ ఫ్యూ సైట్స్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే దట్ ఈజ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్, దాంతోపాటు కాలింపాంగ్, ద్వార్స్, జల్దాపర, మల్డా, దాంతోపాటు బిష్ణుపూర్, శాంతినికేతన్, కోల్కతా ద సిటీ ఆఫ్ జాయ్ అండ్ సుందర్బాన్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, దిఘా, బిచాంద్. దీస్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఎండ్లెస్ ఇన్క్రెడిబుల్ స్టేట్స్. సో వండర్ఫుల్ సైట్స్, టూరిజం సైట్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్ బెంగాల్లో ఉండడం అనేది జరిగింది. ద దేకో అప్నా దేశ్ వెబినార్ సిరీస్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ టెక్నికల్ పార్ట్నర్షిప్ విత్ నేషనల్ ఈ గవర్నెన్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వెబినార్ సిరీస్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క నేషనల్ ఈ గవర్నెన్స్ డిపార్ట్మెంట్ తాలూకా పార్ట్నర్షిప్తో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనేది చేస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ పారాదీప్ పోర్ట్, ఒడిషా ఫ్లాగ్డ్ ఆఫ్ టు వియత్నాం. సో ఒడిషాలోని పారాదీప్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వియత్నాంకి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్స్ అనే మొదలైనవి అంట. సో వియత్నాంలో రైస్కి మంచి గిరాకీ ఉంది. సో అందుకోసం అని చెప్పి అద్భుతంగా దాన్ని తీసుకెళ్లడం అనేది జరిగింది, ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది, ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి చెప్తున్నారు. వెరీ సింపుల్ ఆర్టికల్, ఈజీగా అయిపోతుంది చూడండి. ఇన్ ఏ మేజర్ బోస్ట్ టు ఇండియాస్ రైస్ ఎక్స్పోర్ట్స్ పొటెన్షియల్ especially from eastern region, a consignment has been officially flagged off today from the Paradip International Cargo Terminal, Odisha to Vietnam. So Odisha lo ఉన్నటువంటి Paradip International Cargo Terminal నుంచి వియత్నాంకి ఫస్ట్ నాన్ బాస్మతి బ్యాచ్ ఏదైతే ఉంటుందో, కన్సైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరిగింది. వియత్నాం ఈజ్ అన్ ఏషియన్ నేషన్. ఏషియన్ నేషన్ అంటే ఏషియాకి సంబంధించినటువంటి నేషన్ అనట్లేదు నేను ఇక్కడ, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో దీని గురించి కూడా వరల్డ్ టూర్లో నేను చెప్తాను, కంగారు పడద్దు. సో ఎందుకు ఏర్పడింది, కంట్రీస్ ఏంటి అని చెప్తాను. మొత్తం 10 కంట్రీస్ ఏషియన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాంకి పంపించడం అనేది జరిగిందంట. నెక్స్ట్ చూడండి. This is the first time in the history of Paradip port non-basmati rice will be exported. So first time non-basmati rice అనేది వియత్నాంకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. సరళ ఫుడ్స్ గ్రూప్ will ship 30 containers of rice on Tuesday, followed by around 500 containers over the next 3 months of PICT to వియత్నాం. సో నాన్ బాస్మతి రైస్ ఏవైతే ఉంటాయో వీటిని పంపించడం అనేది జరుగుతుందంట. సో మొత్తం 500 కంటైనర్స్లో సో ఇది చేయడం అనేది పంపించడం అనేది జరుగుతుంది, అండ్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఏ కన్సైన్మెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీఈడిఏ ఏదైతే ఉంటుందో, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇది సెలెక్ట్ చేసినటువంటి ఒక బ్యాచ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడికి తేవడం అనేది జరిగింది, హైఫాంగ్ పోర్ట్ ఆఫ్ వియత్నాం. సో మన తాలూకా పరాదీప్ పోర్ట్ ఆఫ్ ఒడిషా నుంచి హైఫాంగ్ పోర్ట్ ఆఫ్ వియత్నాంకి ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరిగిందంట. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా మీకు వియత్నాం అనేది కనిపించడం అనేది జరుగుతుంది. వియత్నాం ఈజ్ దిస్ నేషన్, ఇది సౌత్ చైనా సీ, అర్థమైందా, అండ్ ఇది అండమాన్ సీ, రైట్. అండమాన్ సీని సౌత్ చైనా సీని కలిపినటువంటి ఇక్కడ ఒక స్ట్రైట్ ఉంటుంది, ఇది మలేషియా. ఇదేంటి మన తాలూకు యువతలో ఉన్నది ఇండోనేషియా ఏదైతే ఉంటుందో ఇండోనేషియా. సో ఈ మధ్యలో ఉండేటటువంటి స్ట్రైట్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, విచ్ ఈజ్ లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్. మొత్తం ఎన్ని కిలోమీటర్లు, 800 కిలోమీటర్స్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాంకి పంపించడం అనేది జరిగింది. ఇందాక ఏషియన్ నేషన్స్ అని చెప్పానా, ఏషియన్స్ నేషన్ అన్నింటిలోని ఒకే ఒక ల్యాండ్ లాక్డ్ నేషన్, అంటే సీకి యాక్సెస్ లేనటువంటి నేషన్ ఏంటి అంటే లావోస్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తు పెట్టుకోండి. దిస్ ఈజ్ హైనాన్ ఐలాండ్ ఆఫ్ ఇండియా, చైనా యొక్క హైనాన్ ప్రావిన్స్ ఏదైతే ఐలాండ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అది. ఇక్కడ నుంచి మామూలుగా చైనా ఏం చేస్తుంది, మన తాలూకా స్పేస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో ఇవి మనం జాగ్రత్తగా గుర్తు
పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డివైడ్ చేస్తున్నటువంటి ఛానల్ ఏంటి, 10 డిగ్రీ ఛానల్. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? సో ఇవి మనకు మాల్దీవ్స్ ఏవైతే ఉంటాయో మాల్దీవ్స్. ఇది మినికో ఐలాండ్. మినికో ఐలాండ్ని మాల్దీవ్స్ని ఇది చేసేటటువంటిది ఏంటి అంటే మనకి 8 డిగ్రీ ఛానల్. అండ్ దాంతోపాటు లక్షద్వీప్ని మినికాయిన్ ఇది చేసేటటువంటి ఛానల్ ఏంటి, 9 డిగ్రీ ఛానల్. 8, 9, 10 అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ పిఐబి అనాలిసిస్లో కలుద్దాం. మీకు అందరికీ డీటెయిల్గా అర్థమవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన కోర్సెస్లో చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇది ప్రత్యూష మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేయండి, హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రతిదీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. పూర్తి స్థాయిలో మీకు అర్థమయ్యేటట్టు ఎన్నిసార్లు చెప్పాలన్న బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే గొప్ప. స్టూడెంట్స్ ఎన్నిసార్లు అయినా ఓపికగా సమాధానాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎవ్వరు ఎందుకు ఇది చెప్పాలి, ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన ఇలాంటి మాట్లాడరు. వెంటనే మీ డౌట్ క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది. చాలా ఓపిక్గా ఉంటారు, హ్యాపీగా జాయిన్ అవ్వండమ్మా. ఏం జాయిన్ అవ్వాలన్నా ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ దట్ హ్యాస్ బిన్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఆలోచించండి, చాలా చాలా బాగుంటుంది, అర్థమైందా? కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోండి, రైట్? మీకు చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఇది చేయొద్దు, ఎందుకంటే మీకు 50 to 60% క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి ప్రిలిమ్స్లో. మెయిన్స్లో GS పేపర్ 2, GS పేపర్ 3 కూడా కరెంట్ అఫైర్సే వస్తుంది. సో ఎవ్రీడే పిఐబి అనాలిసిస్, PDF అన్నీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో హ్యాపీగా జాయిన్ అవ్వండి. టెస్ట్లు కానీ, ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ అండ్ మామూలుగా టాపిక్ వైజ్ టెస్ట్లు, దాంతోపాటు వీక్లీ టెస్ట్లు ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. చక్కగా జాయిన్ అవ్వండి, ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.